ఎలా ఉండబోతుంది 2024 రెండు మూడు పార్టీలకు జగన్ గారి మీద పోటీకి రాబోతున్నాయి కదా మొత్తాన్ని సింపి రంగుతూ ఎన్ని పార్టీలు వచ్చినా సింపి రంగుతూ ఆగేదే లేదు. పవన్ కళ్యాణ్ గారు నేను సీఎం సీట్ ఎక్కని అంటున్నాడు కదా ఎందుకు అక్కడ ఎక్కుతూ చూపిస్తాను చూడు. అంతే చిటికేస్తే చాలు వస్తారంటున్నారు కదా మా వాళ్ళు చిటికేస్తే అంతే పిల్లలు అన్నంతే పల్లాలు అన్నంతే అంతే. ఎవడాడు ఎవడాడు ఎవడు ఎవడాడు ఎవడు వాడు లోకేశ వాడికి అసలు వాడు నియోజకవర్గంలో వాడు గెలుచుకొని వాడు మనకేం లేదు. అసలు ఎవడాడు వాడు ప్యాకేజ్ స్టార్ అయితే ప్యాకేజ్ స్టార్ పెట్టుకుని మనం మాట్లాడేది. ముఖ్యమంత్రులు చేయింది ఈ రోజు జగన్ గారు ఆల్రెడీ చేస్తే రైతులంతా జగన్ గారు వైపు ఉంటారా? వైపే ఇప్పుడైనా వైపే జగన్ వైపే అప్పుడనే కాదు ఇప్పుడైనా జగన్ వైపే. ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిండు ఊరికే శంకుస్థాపన వరకే. తర్వాత రాజశేఖర రెడ్డి చేసిండు అదే నెరవేరుతుండు వైఎస్ జగన్ మాట మీద నిలబడబట్టి మనకి ఇప్పుడు అంత మాత్రం వైఎస్ జగన్ పార్టీలు ఎక్కువ వస్తున్నాయి. ఎన్నైనా గానీ సింహం లాగానే వస్తుంది, పందులు గుంపు లాగా వస్తాయి అంతవరకే. జై జగన్ ముఖ్యమంత్రి జగనే వచ్చేది తిరిగిలేదు. లోకేష్ పెట్టుకోమను కాకం దొక్కుతావన్నీ. ఎలా ఉండబోతుంది అంటారు? దశాబ్దాల నాటి కళ నెరవేరబోతుంది కదా జగన్ గారు శంకుస్థాపన ఏ విధంగా ఉండబోతుంది? రైతులకు ఎలాంటి మంచి జరగబోతుంది? బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏం లేదు బ్రహ్మాండంగా ఏ క్లాస్ కూడా. అంటే గతంలో ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఇప్పుడు జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మాకు ఇంటికి తెచ్చి బ్రహ్మాండంగా డబ్బులు ఎత్తుండు, మంచిగా చూసుకుంటుండు. ఈ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తారు? ఈ ప్రాజెక్టు ఇంకా ఎక్కువ బాగుండాలని, అభివృద్ధి కావాలి అందరం అని. మళ్ళీ గెలుస్తారు జగన్ గారు ఫుల్. మరి ఈసారి రెండు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఎంతమంది అయినా కలిసి రండి, ఒంటరిగా ఉంటాయి చాలు. సింహం సింగిల్ వచ్చి చాలు సరిపోతుంది. 2024 బ్రహ్మాండంగా ఉంటది, ఎదురేలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తారు? అన్ని ప్రజలకి మంచి చేయాలని అసలు తిరుగులేదు. అన్నది ఒకటైతే రెండు చేస్తున్నారు. మాట మీద నిలబడ్డారంటారు ఫుల్ గా 99% వరకు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జిని తీసుకొచ్చే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాచర్ల కార్యకర్తలు భయం మొదలైంది అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? అదంతా అబద్ధం, పచ్చి అబద్ధం అది. ఓకే మళ్ళీ గెలుస్తారంటారు జగన్ గారు ఫుల్ గా. రెండు మూడు పార్టీలు కలిసి వచ్చినా ఎదురు లేదు. ఎలా ఉండబోతుంది అంటారు? జగన్ గారు 2024 సింగిల్ గా వస్తా అంటున్నారు, అంటే రెండు మూడు పార్టీలు కలిసి రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది? 3 పార్టీలు వచ్చినామంటే 4 పార్టీలు వచ్చినాయంటే సింగల్ మొత్తం దున్నుకొని పోవటమే. ఎన్ని పార్టీలు ఇబ్బంది లేదు. అసలు పవన్ కళ్యాణ్ గాలే లేదు, వేస్ట్ క్యాండిడేట్. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఓటు వచ్చేలా జగన్ అంతే. ఫ్యాన్స్ వేరు, ఓటు వేరు. ఓటు వచ్చాక జగన్. వాడేనా బచ్చాగాడు చెట్టు కింద కూర్చొని మాట్లాడతారు నా సబాటుడు ఎన్ని వద్దు. నంబర్ 1 ఉంది అభివృద్ధి లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తుండు. చిన్న కానుంచి పెద్ద కానుంచి ఎస్సీ ఎస్టీ బీసీ కానుంచి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తుండు. దేనికి డబ్బులు? ఎట్లా ఆటో వాళ్ళకి చేయూత 45 సంవత్సరాలు అన్నిటికి ఇస్తుండు. ఎవరికైనా డబ్బులు ఏంది? ప్రతి ఒక్క నెలకి ఏదో ఒక పథకం ద్వారా ఉంది. ఎవరు అతను కనపట్టాడు, ఒక పిచ్చుకొక్క. అతను పిచ్చి లేచింది. కలిసిపోయినా లేదండి, అంతా దోపిడేవారు అండి. లేదు అసలు జగన్ స్థాయి ఏంటంటే జగన్ ఎంత సాయం చేస్తాడు? బేరు అన్నం తింటండి ఫుల్ గా. బేరు కష్టపడుతుండు, పిల్లలకు బడి అమ్మ ఒడి వేస్తాడు, రైతు భరోసా వేస్తాడు. మరి పోతే ఈ అమ్మ ఒడి ఆటో వాళ్ళకి రిక్షా వాళ్ళకి అంతకాడికి ఏంటండి? ఏంది కనపడేది? ఒక బుసుకు డబ్బులు తినడానికి నాటకం ఆడుతుంది. ఇప్పుడు జగన్ గారు శంకుస్థాపన చేస్తున్నారు, మంచి పని అంటారా? మంచి పని ఎందుకు కాదు స్వామి, మంచి పని. రైతులు బాగా పంటలు పండించుకుంటాం. మా బట్టి వాళ్ళకి పింఛన్లు ఇస్తుండే. ఇంటింటికి తీసుకొచ్చిస్తారా? ఇంటికాడికి. ఈసారి గెలుస్తారా జగన్ గారు? గెలవాలా మరి, తప్పకుండా మనందరం మరి గెలవాలంటారా? గెలవాలా, గెలిపిద్దాం. 1వ తారీఖు వస్తే పింఛన్లు ఇస్తున్నాడు. ఇంకొకటి ఇంటింటికి తిరిగి 4 గంటలు వాలంటీర్లు పోటీలు పడి నేను ముందు ఇయ్యాలని. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లు తీసేస్తామని పవన్ కళ్యాణ్ లోకేష్ గారు అన్నా. వాలంటీర్ వ్యవస్థ అనేది పటిష్టమైపోయింది. ఇది ఉంటే మేము గెలవలేము, ఈ వ్యవస్థ ఉంటే గెలవలేము. కోవిడ్ టైంలో పవన్ కళ్యాణ్
చంద్రబాబు నాయుడు మళ్ళా లోకేష్ బాబు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారన్నా? వాలంటీర్లు ఉండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐసోలేషన్ పెట్టి హాస్పిటల్ పెట్టి ఎన్ని పెట్టి జనాన్ని కాపాడాడు. భయపడాడన్నా, వాలంటీర్లే భయపడ్డాడు. సగం వాలంటీర్ల ద్వారా భయపడిపోయాడు. ఈ వాళ్ళు ఇన్ని చేస్తున్నారు, ప్రతి ఒక్క పథకం జనానికి చేరవేస్తున్నారు. ఆడపిల్లలకైనా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతున్నారు. పార్టీ లేకుండా, ఈవెన్ పార్టీ అనేది లేదు, ఏ పార్టీకైనా లేదు. నోట్ చెప్తున్నాను, మరి ఖమ్మంపాడు పక్క పోసుకుంటే పసుపు వచ్చింది. అట్టాటోళ్ళకి 15,000 డబ్బులు, ఇంటి స్థలం పింఛను, ఇంటింటికి ఇచ్చినాం పథకాలు తీసుకొని కూడా జగన్ గారు తిరుగుతున్నారు అన్నా. వాళ్ళ మనసాక్షి తెలియాలి, వాళ్ళ మనసాక్షి తెలియాలి, ఆత్మకి మనసాక్షి తెలియాలి. టీడీపీ గవర్నమెంట్ లో ఎవరికి ఇవ్వాలా? వీడి మనోడు వాడికి వేద్దాం, అవతోడికి ఏదో. ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్క ఇంటికి అర్హత ఉంటే, ప్రతి ఒక్క ఇంటికి అర్హత ఉంటే అన్నా ఏం చేసినా అది వాళ్ళ ఆత్మ తెలియాలన్నా. ఇప్పుడు ఏదన్నా ఉందనుకో, నేను తినలేదంటే అదే ఏం చేసినా, ఎవడు ఏం చేసినా ఇదంతా పై నాటకే అయిపోయింది. సార్, దశాబ్దాల నాటి కళ నెరవేరబోతుంది కదా, ఎలా ఉండబోతుంది అంటారు? ఈ ప్రాజెక్ట్ తో ఎంతవరకు మంచి జరుగుతుంది అంటారు? చాలా వరకు మంచి జరుగుతుంది. రైతులకు నెంబర్ 1 జరుగుతుంది. ఈసారి ఎలా ఉండబోతుంది? 2024 ఎవరు గెలుస్తారంటారు? జగన్ గారే గెలుతాడు. మరి వాళ్ళు ఈసారి 2-3 పార్టీలు కలిసి వస్తున్నారు కదా, ఎన్ని కలిసి వచ్చినా వాళ్ళు ఏం చేయలేరు, ఎఫెక్ట్ ఉండదు, అసలు ఏముండదు. సీఎం సీటు టచ్ చేయని అంటున్నాడు పవన్ కళ్యాణ్, తాకనీయకుండా చేస్తాను జగన్ అంటున్నాడు. అంత సీన్ లేదు, ఫ్యాన్స్ ఉన్నారు అంటున్నాడు కదా. అవి అంత సీన్ లేదు. కుర్రోళ్ళు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు అన్నాడు. ఫ్యాన్స్ ఓట్లే లేదు కదా, ఫ్యాన్స్ ఓట్లే లేని వాళ్ళు ఉంటారు, ఏముంది ఉపయోగం లేదు కదా. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి. 4 రూపాయలు అమ్ముడిపోయింది. చిటికలు కాదు, 175 పక్క. అంటే మాకు చాలా అభిమానం అండి. అందరూ వచ్చా, మా ఊరు నుంచి 18 బస్సులు వచ్చినాయి మంచికల్ నుంచి. అందరం చాలా అభిమానం, అసలు అభిమానం. ఆయన అంటే దేవుడు మాకు. మాకు అన్ని మంచిగా జరిగిస్తున్నాడు, అన్ని ప్రతి పింఛన్ గాని అన్ని మంచిగా జరిగిస్తున్నాడు. అమ్మ ఒడి గాని పిల్లలకి అన్ని, మరి 18 ఏళ్ళ వాళ్ళకి, 45 సంవత్సరాల వాళ్ళకి అన్ని చేస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా వస్తాడు, మళ్ళీ 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 వస్తాడు. భారతదేశం నాకు జగనే కావాలి. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది, వాళ్ళ మీద ఎలాంటి రూమర్స్ లేవు. చంద్రబాబు నాయుడు తీసేస్తే జగన్ మాత్రం వాళ్ళు రారు. 100% జై జగన్ వచ్చాడు. యువతకు ఓటింగే లేదు. ఓకే, అలా జగనే 175 జై జగన్. మాకు పోలవరం కావాలి, అది వచ్చేనే మాకు. దానికే అది వచ్చే చాలా మాకు. వదనాలు చిన్న కాదు. జై జగన్. 70 సంవత్సరాల నాటి 12 ఊళ్ళు మేము బతికేది, 12 ఊళ్ళు మేము బతికేది. పోలవరం మళ్ళీ గెలుస్తారా జగన్ గారు? మంచి జరిగింది. మరి మహిళలకు ఉచితంగా బస్సులు ఇస్తా అంటున్నారు చంద్రబాబు గారు, నమ్ముతారా? అసలు నమ్మేది లేదు, ఓటేసేదే లేదు. పవన్ కళ్యాణ్ గారు సీఎం మళ్ళీ జగన్ గారు జగనే వచ్చేది. తిరిగిద్ది, జగన్ గెలుస్తాడు. గెలిపించుకుంటారా? కాదు, మాకు జగన్ అనే రావాలి. జగన్ కిందకే ఓటేస్తాం. మహిళలకి ఇంకా వేరే పథకాలు ఇస్తా అంటున్నారు, నమ్ముతారా? ప్రజా సమాజానికి మొత్తం నమస్కారం. రైతు తరపున రైతు బంధువులుగా నేను ఒక రైతుగా మీ అందరికి నా నమస్కారాలు. ఎవరైనా సరే రైతుకి ఇప్పుడు వరికతూరి ప్రాజెక్టుకు శంకుస్థాపనకి జగన్ గారు వస్తున్నారు కాబట్టి అది పూర్తి చేస్తగలరా? దానికి ప్రాజెక్టుకి ఇంత అమౌంట్ అని చెప్పి దాన్ని డిక్లేర్ చేయగలిగితే అది రైతులందరం కూడా ఆయన పాదాలకు వందనాలు చేసి నమస్కరించి ఆయన కృతజ్ఞులమై ఆయన పార్టీకి పిల్లిల్లి రామకృష్ణారెడ్డి గారికి
పాదాహదాసోహలమై ఓటు వేస్తాం. ఇన్ని వేల కోట్లు దీన్ని చేయకపోతే శిలాఫలకం గతంలో చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఈ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినా కూడా శిలాఫలకానికి వేయడానికి దానికి ప్రపోజల్ పెట్టాడు కానీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నారు. పూర్తి చేస్తే రైతులంతా జగన్ గారి వైపు, జగన్ గారికే దాసోహం. మేము రైతులు జగన్ గారికే దాసోహం. మంచి జరగబోతుంది ఆ ప్రాజెక్టు జరిగితే 5,000 ఎకరాలకు నీళ్లు పారిద్ది. రైతులు మొత్తం కూడా 1,200 మంది కుటుంబాలు బాగుపడతాయి. మా ఏరియా పల్నాడు వరకు బాగుపడతాం. కాబట్టి పాదాభివందనాలు చేసి మా జీవిత పర్యంతరం కూడా వాళ్ళకి దాసోహం అయి ఉంటాం. జగన్ గారు గెలుస్తారనేది దైవా నిర్ణయం. ఏ విధంగా ఉండబోతుందంటారు 2024లో? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పక్కా సీఎం అవుతాడు. పిల్లల భవిష్యత్తు గురించి ముందు మేము పిల్లల భవిష్యత్తు గురించి చూసుకోండు. అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇష్టమంటే రైతుల గురించి కానీ ముందు పిల్లలకి ఇన్ని చేస్తున్నాడు స్కూల్లో. మరి పిల్లలకు ఓట్లు లేవుగా, ఎలా గెలుస్తారు జగన్? ఓట్లు వాళ్ళ ఓట్లతో సంబంధం లేదు. వాళ్ళ పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు గెలిపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు గెలిపించుకుంటారు. ఎందుకంటే పిల్లలకి అంత పోషక ఆహారం కానీ ఫుడ్ కానీ పిల్లలకి కావాల్సిన స్కూళ్ళలో ఏది స్పెషాలిటీ అంటే మామూలుగా ఏది 2-3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఎన్ని పార్టీలు వచ్చినా జగన్ గారు గెలుస్తారు. నమ్మకం ఏంటి? మాకు నమ్మకం, మా పిల్లల నమ్మకం. మా పిల్లలకి భవిష్యత్తు చేశాడు. మా పిల్లల భవిష్యత్తు చేశాడు. ముందు మేము భవిష్యత్తు చేశాడు. ఏదో నాడు నేడు కింద కానీ స్కూళ్ళు బాగు చేశాడు. అమ్మఒడి కానీ లేకపోతే ఇప్పుడు సరే ఆయన చేతని వరకు చేశాడు. ముందు నాడు నేడు కింద పిల్లలు ప్రతి స్కూల్ బాగుపడింది. నా నేను చైర్మన్ని తుమ్మూరు కోట, నేను చైర్మన్ని 23 లక్షలు పెట్టి స్కూల్ చేపించాను. బాత్రూమ్ లేవు, ఫ్యాన్ లేవు, ఎలక్ట్రీషియన్ లేదు. జగన్ అన్న వచ్చిన తర్వాత ప్రతి పిల్లవాడికి కూడా ప్రతి పిల్లలు కూడా మొత్తం అన్ని చేపించాం. నెంబర్ 1 చేశారు. ఈ రోజున పిల్లలు అంత కింద చదువుకునే వాళ్ళు అంతకంటే ముందు. ఈ రోజు బెంచీలు, కుర్చీలు, వాటరు. ప్రైవేట్ స్కూల్ తగ్గట్లా. ప్రైవేట్ స్కూల్ తగ్గదు. ప్రైవేట్ స్కూల్ మీద ఇంకా ధీటుగా ప్రైవేట్ స్కూల్ మీద కూడా ధీటుగా